వైఎస్ భారతిరెడ్డిపై యుద్ధం చేసి కత్తి దూసేందుకు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు పురంధరేశ్వరి గారు సిద్ధమయ్యారని, ఆవిడపై కథనాలు రాసినటువంటి సాక్షి పత్రికపై పరువు నష్టం దావా కేసు కూడా వేసిన నేపథ్యంలో పురంధరేశ్వరి గారు భారతిరెడ్డికి చెక్కు పెట్టబోతున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కరగొడుతున్న నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమ్మరావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఈ విశాఖ డ్రగ్ రాకెట్లో పురంధరేశ్వరి గారికి సంబంధాలు ఉన్నాయి, వాళ్ళ కుటుంబ సభ్యులకి సంబంధాలు ఉన్నాయి అంటూ కూడా సాక్షి పత్రికలో కొన్ని కథనాలు వచ్చిన నేపథ్యంలో వాటిపైన పురంధరేశ్వరి గారు కోర్టుకి వెళ్ళడం, అక్కడ పరువు నష్ట దావా వేయడం, ఇవన్నీ చూస్తూ ఉంటే భారతిరెడ్డి గారికి పురంధరేశ్వరి గారు చెక్ పెట్టబోతున్నారని, భారతిరెడ్డి గారితో లీగల్గా యుద్ధం చేసేందుకు పురంధరేశ్వరి గారు సిద్ధమయ్యారని, ఇంకా కత్తి దిగిపోతున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్, ఏం జరుగుతుంది ఈ కేసులో? అంటే ముందుగా అసలు దీనికి సంబంధించి పూర్వపరాలు కనుక మనం పరిశీలిస్తూ ఉంటే, ఇప్పుడు ఎవరైతే పురంధరేశ్వరి గారి బంధువులు ఉన్నారో వాళ్ళు వియ్యంకుడు అని చెప్పని, దానికి సంబంధించిన వాళ్ళు అని చెప్పని చెప్తా ఉన్నారు కదా, అవి కనుక చూసుకుంటా ఉంటే వాస్తవమే అది. వాళ్ళు వీళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి ఈ సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ కంపెనీకి సంబంధించి ఎవరైతే వీరభద్ర గారు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకప్పుడు భాగస్వాములే, స్నేహితులు కూడా. అట్లా వాళ్ళు వ్యాపారంలో కలిసి ప్రయాణం చేశారు. తర్వాత 2 యూనిట్లుగా ఉంటే ఒక యూనిట్ చిరొకళ్ళు పంచుకొని ఎవరికాళ్ళు విడిగా ఉండి వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటా ఉన్నారు. ఈయన ఈ సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ కంపెనీని విజయవంతంగా చేసుకుంటా ఉన్నారు. కాబట్టి ఈ కంపెనీకి ఆ కంపెనీకి ముందు సంబంధం లేదు. వాళ్ళు ఒకప్పుడు ఉన్నారు, కలిసి ప్రయాణం చేశారు. తర్వాత ఎవరికాళ్ళు పంచుకున్నారు కాబట్టి ఇక దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అది బురద చల్లటానికి, పురంధరేశ్వరి గారిని అంటించడానికి కోసం వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం అది. దీంట్లో భాగస్వామి వాళ్ళని చెప్పాలని చెప్పి విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది ఆ అంశం. ఇక్కడ ఇప్పుడు దానికి సంబంధించి పొంకాలుగా వాళ్ళ పత్రికలోను ప్రసార మాధ్యమాల్లోనూ రాసినందుకు గాను, ప్రచురించినందుకు గాను, మాట్లాడినందుకు గాను ఈరోజు పురంధరేశ్వరి గారు వారి మీద సాక్షి యాజమాన్యం మీద పరువు నష్టం దావా వేసి వారికి తాకీదులు పంపించడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇక్కడ ఈ అంశాన్ని కనుక పరిగణలోకి తీసుకుంటా ఉంటే, ముందుగా నాకున్నటువంటి ధర్మ సందేహం వాళ్ళు ఏందయ్యా అంటే, ఇప్పుడు ఎన్నికల సందర్భంగాను అలాగే అంతర్జాతీయ నేర పరిశోధన సంస్థ సంబంధించి వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు మాత్రమే ఇక్కడ సిబిఐ వెళ్ళి పట్టుకోవడం కూడా జరిగింది. లేకుంటే దందులకు వెళ్ళేవాళ్ళు కాదు. ఇంటర్పోల్ ఇచ్చిన సమాచారంతోనే వాళ్ళు అక్కడ రైడ్స్ చేయడం, ఆ రైడ్స్లో డ్రై ఈస్ట్లో కలిపి కొకేన్ దొరకడం, ఇవన్నీ మనం చూసాం. ర్యాపిడ్ టెస్ట్ ఇప్పుడు వరకు తేలింది 4 నిషేధిత మత్తు పదార్థాలకు సంబంధించి ఉన్నాయని చెప్పని. తర్వాత రేపు పొద్దున పరిశోధనలో మొత్తం తేలితే అప్పుడు ఏంటనేది మనం దృష్టి పెట్టాలి దాన్ని. ఇప్పటికైతే ర్యాపిడ్ టెస్ట్లో తేలింది కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం. నాకు అనుమానం ఏంటంటే, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఏదైనా ఒక నెలకి 1 కోటి రూపాయల ఆదాయం వచ్చే వ్యాపారం ఏదన్నా ఉంటే, ఇప్పుడున్నటువంటి అధికార పార్టీకి సంబంధించిన పెద్దల ప్రమేయం లేకుండా, వాళ్ళకు వాటాలు లేకుండా ఏ కంపెనీ అన్నా ఉందో ఒక కంపెనీ పేరు చెప్పండి మీరు. ఏ కంపెనీ అయినా సరే, ఏ వ్యాపార సంస్థ అయినా సరే ఉందా? పోనీ ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు అధికార పార్టీని కాదని ఇలా విదేశీ నుంచి ఏదైనా తెప్పించుకొని ఇక్కడ వ్యాపారం చేసే దమ్ము ధైర్యం ఎవరికన్నా ఉందా? కాబట్టి ఇది ఇలా అడ్డం పెట్టుకొని అధికార పార్టీ వాళ్ళు, ప్రజాప్రతినిధులు, పోలీస్ అధికారులు వీళ్ళందరూ కలిసి దాంట్లో వాటాదారులు అని చెప్పి నేను బల్లగుద్ది మరీ చెప్పగలను. ఇవన్నీ ఇట్లా జరుగుతున్నాయి కాబట్టి దాన్ని దారి మళ్లించడం కోసం భారతీయ జనతా పార్టీ ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీతో కలిసి ప్రయాణం చేస్తుంది. కాబట్టి దీంట్లో వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పని ఈ కూటమిని విచ్ఛిన్నం చేయడం కోసం ఈరోజు అధికార పార్టీ వాళ్ళు వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ప్రసార మాధ్యమాల ద్వారా, పత్రికల ద్వారా ప్రజలకు ఇట్లా వివరిస్తున్నారు. కానీ ప్రజలు క్షుణ్ణంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో గంజాయి వ్యాపారం కావచ్చు, మత్తు పదార్థాలు కావచ్చు,
లేకపోతే గనుల దోపిడీ కావచ్చు, ఇసుక దోపిడీ కావచ్చు, మద్యం కుంభకోణం కావచ్చు, ఎవరి చేతుల్లో ఉన్నాయి, ఎవరు నడుపుతున్నారని క్షుణ్ణంగా వాళ్ళకి తెలుసు కదా. తెలుసు కాబట్టి వాళ్ళు ప్రజలందరూ ఒక నిర్ణయానికి వచ్చి ఓడిస్తున్నారనే నిర్ణయానికి వచ్చారు. కాబట్టి నాకు అనుమానం ఏంటంటే ఇది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న యువకులను నిర్వీర్యం చేయడం కోసమా, లేదంటే అంత పెద్ద ఎత్తున తీసుకొస్తున్నారు అంటే భారతదేశ వ్యాప్తంగా పోయినసారి చూసాం, ఆంధ్ర రాష్ట్రంలో పోలీసులు ఇద్దరు వచ్చేసి తెలంగాణలో పట్టుబడ్డారు గంజాయికి సంబంధించి. అంటే ఇలాంటి మత్తు పదార్థాలను తీసుకొని ఇంకా కొంతమంది వాళ్ళని దాంట్లో ప్రమేయం చేసేసి భారతదేశ వ్యాప్తంగా ఈ మత్తు పదార్థాలు అందజేయడం కోసం భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి కళాశాలలో ఉన్న విద్యార్థుల్ని వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళని దీనికి అలవాటు చేయడం కోసం భారతదేశ వ్యాప్తంగా దీన్ని విస్తరించాలని చెప్పని, అందుకోసమే విశాఖపట్నాన్ని కేంద్రంగా చేసుకుంటా ఉంటే విశాఖపట్నం పోర్టులోని ఆ పరిసర ప్రాంతాల్లో వచ్చే ఓడరేవుల్లో దీన్ని దింపుకొని అక్కడి నుంచి ఎక్కడికైనా పంపించవచ్చు అనే ఆలోచనతో వీళ్ళు విశాఖపట్నం రాజధాని అని చెప్పని ఇప్పుడు దాకా పదే దాని మీద ప్రేమ ఒలకబోస్తున్నారని అయితే నేను భావిస్తున్నాను. ఇంత ముడిపడి ఉంది దీంట్లో, ఇంత ముడిపడి ఉంది. ఇది ఒక దాంట్లోనే పోదు. ఈరోజు చూసుకుంటా ఉంటే ఒక బస్సు 3 రోజులు వేరే ప్రాంతంలో ఉందని పోలీసులు అక్కడికి వెళ్ళి గుర్తించారని స్థానికులు సమాచారం ఇస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు దాకా ఆగిపోయింది, ఏంటంటే బ్రేక్ డౌన్ వల్ల ఆగిపోయింది అన్నారని వీళ్ళలోనే ఆనైంది వెళ్ళిపోయారు. మరి దాంట్లో ఏమి లేవు అని గుర్తించామని చెబుతున్నారని చెప్పని దాని మీద కూడా సిబిఐ వాళ్ళు దృష్టి పెట్టాలా. అసలు ఆ వాహనం అక్కడ ఎందుకు ఉంది, ఆ వాహనం ఎక్కడికి వెళ్ళింది, ఆ వాహనంలో ఏమున్నాయి, ఇక్కడ కొన్ని లేవని అంటున్నారు కాబట్టి ఆ లేని అన్నీ అక్కడ దాంట్లో ఉన్నాయా, అసలు అక్కడే ఎందుకు ఉంది, ఇవన్నీ కూడా పరిశీలించాలి. అంటే ఇటు చూసుకున్నా కూడా అధికార పార్టీ వాళ్ళ ప్రమేయం కనపడుతుంది, అధికారుల ప్రమేయమే కనపడుతుంది తప్ప అసలైన కుక్కల పంపించమంటే కమిషనర్ గారు వెళ్ళటం ఏంటి, ఆయన వచ్చి దానికి సంబంధించిన వివరణ ఇవ్వాల్సిన అవసరం ఏంటి, సిబిఐ వాళ్ళు అధికారుల మీద పోలీసుల మీద ఫిర్యాదు చేయటం ఏంటి, అభియోగ పత్రంలో వాళ్ళని నమోదు చేయటం ఏంటి, ఇవన్నీ ప్రజలకు అర్థం కావనుకుంటున్నారా, వీళ్ళు చెబితే ప్రజలు వింటారనుకుంటున్నారా? నా ఉద్దేశం అయితే 100% ఆ సంస్థను అడ్డం పెట్టుకొని అధికార పార్టీ వాళ్ళు కావచ్చు, లేకపోతే ఆ సంస్థలో కొంతమంది ఉండొచ్చు, నేను కాదని అంటలేదు. గతంలో పురంధేశ్వర్ గారి బంధువులు దాంట్లో ఉన్నా కూడా వాళ్ళు వైదొలిగారు, ఇప్పుడు వాళ్ళ ఆధీనంలో ఉంది. కాబట్టి ఇంకొంచెం అన్ని వివరాలు ఉంటే బయటికి తీసుకొచ్చేసి ఎవరు చేసినా ఇది ఏ పార్టీ వాళ్ళ ప్రమేయం ఉన్నా ఎంత పెద్దలో ఉన్నా కూడా వాళ్ళ శిక్షలు ఇస్తేనే దీనికి న్యాయం చేకూర్చున్నట్టు. ఎందుకంటే యువతని నిర్వీర్యం చేసే మత్తు పదార్థాలు ఉన్నాయి కాబట్టి, ఇది ఒక ఆంధ్ర రాష్ట్రానికి పరిమితం కాలేదు కాబట్టి, ఎటు ఇది దొరికింది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ ప్రమేయం ఉన్న వాళ్ళందరినీ రేపు పొద్దున కారాగారంలో పంపించాలి, శిక్షలు వేయాలని చెప్పని ఒక పౌరుడిగా నేను కోరుకుంటున్నాను.